ఈ రోజున శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తా ఉన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అది అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలో వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము, వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు ఛాలెంజ్ చేసినారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోట్ చేసి, మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఇవ్వాల, రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు 20,000 రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము రైతులకు 20,000 ఇచ్చినాం, మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమన్నారు. వెంటనే రిసీవ్ చేసుకున్నాం. మీరు ఒక్క రైతుకైనా కూడా 20,000 రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండుంటే మీరు చెప్పింది చేయడానికి, క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలేనటువంటి పరిస్థితి మంత్రులు కనపడుతుంది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం. ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ లెక్కన 2047 సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని 308 లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు. ఆ విధంగా చేర్చాలంటే ఈ 22 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 15% గ్రోత్ ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17% గ్రోత్ని చూపించారు. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అది 10%కి పడిపోయింది. 17% ఉన్నటువంటి గ్రోత్ రేటు 10%కి పడిపోయింది. ఇప్పుడు 10%కి పడిపోయిన తర్వాత మీరు 22 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేటు చూపించి 8 లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపదని పెంచుతామని, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకు తీసుకొని వస్తామని చెప్పినారు. 55 లక్షల రూపాయలకు తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 15% దాకా ఉంటే మీరు వచ్చిన తర్వాత 9%కి పడిపోయింది. 9%కి ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ అబద్ధపు మాటలు, ఎందుకు ఈ మోసపు మాటలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం కూడా జరిగింది. మీరు చెప్తారు, మీకు అలవాటు, మొదటి నుంచి కూడా అబద్ధం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు. గవర్నర్ గారి చేత ఎందుకు చెప్పిస్తా ఉన్నారు అనే మాటను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్పినారు. అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా అంత సిగ్గుబిడిచి చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ వ్యవస్థను తీసుకొచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్ధాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి, మమ్మల్ని బెదిరించడానికి, వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి ఈరోజు మంత్రులందరూ చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈరోజు వాయిస్ లేదు. ప్రతి విషయంలో కూడా ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగిల్ డే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని చెల్లించట్లా. 20 లక్షల మంది పిల్లలు రోడ్డును పడి అల్లాడుతూ ఉన్నారు, అది మీకు కనిపించట్లా. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది. దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని తీసుకొని వస్తాం ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా MTF అనే సిస్టమ్ ఒకటి ఉండింది, దాన్ని తీసేసినారు. ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్సీపీ ఫైట్ చేయడం కూడా జరుగుతుంది.
వైద్య ఆరోగ్యం శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక క్వశ్చన్ వేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్యాన్ని వ్యాపారపరంగా చేస్తున్నారు కదా, మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యాపారపరంగా చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు 70 100 బెడ్ హాస్పిటల్స్ నిర్మిస్తే మిగిలిన 105 100 బెడ్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఏమైనా ఉందా అని సత్యప్రసాద్ గారిని అడగడం జరిగింది. దానికి సత్యప్రసాద్ గారు రిటర్న్గా ఇస్తూ వాటిని ప్రైవేటు పరం చేసేసి పీపీపీ చేసే విధానం ఆలోచన లేదని సత్యప్రసాద్ గారు చెప్తున్నారు, హెల్త్ మినిస్టర్ గారు. కానీ ఇదే గవర్నమెంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇంగ్లీష్ పేపర్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రపోజెస్ హాస్పిటల్స్ అండర్ పీపీపీ మోడల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, హిందూలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఆఖరికి ఈనాడు పేపర్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిలో పీపీపీ విధానం ద్వారా మేము ప్రైవేట్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెబుతూ ఆల్రెడీ పీపీపీ విధానంలో రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ నివేదిక కూడా సిద్ధం చేసేసాం. ఇక 100 పడకల ఆసుపత్రిని రాష్ట్రంలో ఉన్న అన్ని 100 పడకల ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేస్తాం. ప్రైవేటు పరం చేసి పేషెంట్ల దగ్గర నుంచి రుసుము వసూలు చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు చెప్తున్నారు. అక్కడితో ఆగట్లే. మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? ఈ నిర్మించబోయే 100 బెడ్ హాస్పిటల్స్లో డిజైన్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ ప్లేయర్కే ఇస్తున్నాము. దానికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ సిద్ధం చేశాము. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ అని చెబుతూ వైద్యాన్ని వ్యాపారపరంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నాం అని చెప్పగానే చెప్తున్నాం. ఇప్పటిదాకా మేము ఈ రాష్ట్ర ప్రజలు మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజలంతా గగ్గోలు పెట్టి ప్రైవేటు పరం చేయటం కాదు, ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం ఉండాలి, ప్రభుత్వమే తలపెట్టాలి, ప్రభుత్వమే నిర్మించాలని ఒక పక్కన గగ్గోలు చేస్తుంటే ఈసారి ఏకంగా హాస్పిటల్ని కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దీనికి అంతకు మించి ఇంకా వేరే చెడు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నాను. వైద్యాన్ని వ్యాపారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భారత రాజ్యాంగం సూచిస్తే వీళ్ళు వైద్యాన్నే వ్యాపారపరం చేయాలని చెప్పి ఆఖరికి ఆసుపత్రులని కూడా ప్రభుత్వం నిర్మించకుండా ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేసే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానం ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రుల విధానాన్ని పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వం నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను.